ఫామ్ ఇస్తున్నారు మనకి. దీంట్లో మనకి ఏమైనా సంబంధం లేదు వీళ్ళకి, కానీ మనం షూరిటీ ఇవ్వాలా. సో ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఇవ్వాలి. మా కదా ఆ రైడ్ ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఫుల్ ఆపోజిట్ చేసింది. అసలు ఊపిరి ఆడలా. నాకైతే కొంచెం చచ్చిపోదాం అనిపించింది. ఓరే బాబు వదిలేంట్రా స్వామి అనిపించింది నాకు. రైడ్ వినేది ఏదో కొత్త రైడ్, కానీ ఇది ఎట్లుంటుందో చూడాలా. చూద్దాం ఇది ఎట్లుంటుందో చూద్దాం. పోదాం. ఇదే మనకి లైన్. నేను అందుకే వద్దని చెప్పిన మీకు. నేను సైకిల్ రైడ్కి వెళ్తున్నాం, అంటే జిప్ లైన్ ఉంటుంది కదా దానికి. సో 2 floors పైకి ఎక్కాలి, అలా వెళ్తున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుందో. సభకి నమస్కారం. వీడంటారు పొద్దున్నే నిద్రమోకం వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది నిజమే. మనకి చెన్నైలో షోలింగనూరు దగ్గర VGP వండర్ వరల్డ్ అని ఉంటుంది. మంచి వాటర్ గేమ్స్ ఉంటాయంట. నేను ఎప్పుడెల్లా మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి కమెంట్ చేయండి. సో మన టికెట్ బుక్ చేసినట్టు వెళ్దాం రా వీకెండ్ అని చెప్పేసి. సో మనకి అది 9 to 7 ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. నేను మా అన్నని పిక్ చేసుకోవాలి నాలూరుకి వెళ్ళి. సో అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా షూట్ చేసి నేను వీడియో పెడతాను. సో ఇక టైం అయింది, మనం వెళ్దాం. మన బైక్ కూడా అక్కడే రెడీగా ఉంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఫైనల్గా మనం VGP వండర్ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మనకి ఉంటుంది ఇక్కడ. సో లోపల చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయంటే ఆ అమ్మాయిలు కూడా దండిగా వచ్చారు. మనకు కూడా అదే కావాల్సింది. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంది ఏం కదా మొత్తం చూద్దాం. వచ్చేయండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలా. ఇక్కడ వేడి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో ఇది తగలగానే అబ్బా చల్లగా అనిపిస్తుంది. సో మనకి మెయిన్ ఎంట్రీలో ఇది ఫస్ట్ ఫోటో సెక్షన్ ఉంటుంది. ఇక్కడ నిలబడి కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా. ఇక మనం లోపలికి వెళ్ళిపోతే అబ్బో చాలా బాగుంది లోపల. చూడండి ఎంత మంచి వైబ్ ఉందో. ఏడు పక్క అంతా రెస్టారెంట్లు. లవర్తో వచ్చారంటే బిల్లు వాసిపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వేడిని తట్టుకోవడానికి ఈ వాటర్ స్ప్రింగర్స్ బాగా చల్లగా ఉంది. జనాలు అందరూ బాగా దండిగా ఉన్నారు. సో మనకి అది టికెట్ కౌంటర్. ఆన్లైన్లో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు టికెట్ ఇస్తారు. అక్కడి నుంచి అక్కడికి చెక్అవుట్ అయిపోవాలి. సో ఇది మొత్తం మ్యాటర్. మన టికెట్లో ఇచ్చామంటే లోపలికి వెళ్ళిపోవడం. ఏదో ఇక్కడ సెక్యూరిటీ చెక్, ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడం. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ చేయడం, మనకి ఏ చేయడం ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేసామంటే స్టిక్కర్ వీళ్ళు వేసేస్తారు నీట్గా తీసి. ఇంకా సెట్ మనం ఎక్కడైనా వెనక్కి తినచ్చు ఇక్కడ మొత్తంలో. ఇది మనకి లోపల ఎంట్రీ వ్యూ ఎలా ఉంది. మనకి లోపల మొత్తం ఏదేదో యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ మాత్రం వాటర్ యాక్టివిటీ ఉంది, కానీ నేను పోయి ఆడుకుందామంటే సెక్యూరిటీ అలౌ చేయట్లే. మెట్టుతోనే కొట్టేస్తాడు. చాలా బాగుంది. దాని పేరు ఎందుకు తెలియట్లే, బట్ నన్ను అలౌ చేయట్లే. అదొకటే బాధ. పోదామని ట్రై చేసినా కూడా సెక్యూరిటీ తమ్మి నీకు వెళ్ళమంటాడు. సరే చూద్దాం. ఫస్ట్ చేయబోయే ప్రయోగం ఇది అక్టోబస్ రైడ్ అంటే. ఇది నేను ఆల్రెడీ ఒకసారి వండర్లో ఎక్కినాను బెంగళూరులో. అప్పుడే నాకు ప్యాక్ అయిపోయింది. సో ఈసారి నన్ను నేను మోటివేట్ చేసుకుని ఎక్కినాను. చూడాలి, అంతా దేవుడే కాపాడాలా. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చాలా ఫాస్ట్గా తిప్పేస్తున్నారు. చూద్దాం నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. దానికి ధైర్యం చేసి రైడ్ ట్రై చేస్తాను. దేవుడే కాపాడాలి నన్ను. చూద్దాం ఎట్లా ఉంటుందో దీని ఎక్స్పీరియన్స్. నాకైతే షేక్ అయిపోతుంది హార్ట్ అంతా. మొత్తం వాళ్ళే వచ్చి నీట్గా సెట్ చేసిపోయారు. మొత్తం నీట్గా సేఫ్టీ లాక్ అంతా. ఇది ఎట్లుందంటే అమ్మవారి ముందర బలిపశువుని చేసే ముందు రెడీ చేస్తారు చూడండి. అట్లుంది మొత్తం. బ్రో ఎట్లుంది మీ ఫీలింగ్? బాగుంది బ్రో. ఓకేనా? ఆలీస్ వెళ్ళా. చూద్దాం ఎట్లుంటుందో. దేవుడే కాపాడాలి. నాకైతే ఇప్పటికీ హార్ట్ షేక్ వచ్చేస్తుంది. షివర్ అయిపోతుంది బాడీ అంతా. చూద్దాం. స్టార్ట్ అవుతుంది బ్రో. అయ్యో ఊరే నాయన. ఊరే చిన్నగా ఇప్పుడు అయిపోయింది. మీరు ఇటు రైళ్ళకి బ్రో ప్యాక్ అయిపోయింది బ్రో. గుండెకాయ చేతిలోకి వచ్చింది నాకు. మా కదా ఆ రైడ్ ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఫుల్ ఆపోజిట్ చేసింది. అసలు ఊపిరి ఆడలా. నాకైతే కొంచెం చచ్చిపోదాం అనిపించింది. ఓరే బాబు వదిలేంట్రా స్వామి అనిపించింది నాకు. చాలా జాగ్రత్తగా ఉండాలా. జీవితంలో ఇంకెక్కనాలంటే రైడు గోల్ తీరిపోయింది. రైడ్ వినేది ఏదో కొత్త రైడ్, కానీ ఇది ఎట్లుంటుందో చూడాలా. చూద్దాం ఇది ఎట్లుంటుందో చూద్దాం. పోదాం. ఇదే మనకి లైన్. బ్రో అవసరమా బ్రో ఈ విన్యాసాలన్నీ? మనకి అక్కడనే ప్యాక్ అయిపోయింది మనకంతా. మా దేవుడా ఘోరంగా ఉన్నాయి స్వామి అన్నీ. ఈ ప్రాసెస్ అండి. బలి పశువులాగా రెడీ చేసినారు. ఈసారి ఇదేదో పెండులం టైప్ అంట. నాకు ఇప్పటికే భయం వేస్తాను. చూడాలా. ఏంది బ్రో? బ్రో దేవుడే కాపాడాలా. నేను అందుకే వద్దని చెప్పిన మీకు. నేను ఇప్పుడు మనం ట్రై చేయబోయే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే కొలంబస్. ఎన్ని జరిగినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ పోతున్నాను నేను కొలంబస్ ట్రై చేయడానికి. చూద్దాము. నాకైతే షేక్ అయిపోయినా. ఇది ఎందుకో తేడా కొడదాం నాకు. ముందుకి వెనక్కి చుట్టూ తిప్పేస్తుందేమో అని. చూద్దాం. కూర్చున్నాము. మొత్తం తీసుకొని పోయి తిప్పుతుంది అనుకుంటా. ఇది
చూడాలా, అందరు రెడీ అయిపోయారు. ఎట్లుంటుందో అనేది దేవుడే కాపాడాలా. ఇది కొంచెం బాగానే ఉంది 4 నెలలతో పోల్చుకుంటే, బట్ అంత ఏం లేదు, బట్ పర్వాలేదు. నెక్స్ట్ ఎక్కబోయే రైడ్ ఇదే, ఫ్రీ ఫాల్ అంట. దీన్ని చూస్తా అంటేనే భయం వేస్తుంది, ఫుల్ తిప్పేస్తాను రొటేషన్ మొత్తం. ఇది చూడాలి మరి, సాహసం అనేది చెప్పలేదు. చూద్దాం ఎట్లా జరుగుతుందో. వినాశాన్ని ట్రై చేయడానికి వచ్చాము, చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఫ్రీ ఫాల్ అంటే ఇది ఓడి అమ్మ, చూస్తా అంటేనే భయం వేస్తుంది నాకు ఇది. సాయిరామ్ దేవుడా, నువ్వే కాపాడాలి. సెట్ అండి, ఎప్పుడు చూద్దాం అట్టుంటుందో కదా. అంత పైకి తీసుకుపోతుంది, నాకేమో భయం వేస్తుంది. బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో. స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది, ఈ నన్ను మోసం చేశాడు. చెక్కేస్తాడు ఈ రైడ్ నన్ను. రౌండ్ తిరుగుతుంది. ఇంక నేను జీవితంలో ఎక్కడ రైడ్లో అయిపోయింది, నాకు అర్థం అయిపోయింది. చెక్కేస్తాడు ఇంక నేను ఎక్కని జీవితంలో. ఇది ఏ వద్దురా రే, ఇవరే సడన్గా వదులుతాను నీడు. అరే నీ అమ్మ చంపేశాడు రైడు. ఓరే నీ అమ్మ కడుపు రాబండా మీరు. సైకిల్ రైడ్కి వెళ్తున్నాం, అంటే జిప్ లైన్ ఉంటుంది కదా దానికి. సో 2 ఫ్లోర్స్ పైకి ఎక్కాలి, అలా వెళ్తున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో. వచ్చేసాము, అదే జిప్ లైన్ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. సైకిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళిన ఓన్లీ 2 సైకిల్లో ఉన్నాయి. సో వాళ్ళు వస్తే మనల్ని ఎక్కిచ్చేస్తారు. సో వెరీ ఎక్సైటెడ్, చూద్దాం ఏమైద్దాం. మొత్తం మనకి బెల్ట్ వేసేస్తున్నారు దీనికి, సైకిలింగ్కి. మన సైకిల్ వచ్చింది, ఎక్కి కూర్చోవాలి ఇప్పుడు. ఓకేనా, ఉన్నాయా ఉండు. వెళ్ళిపోవడం ఇంకా. చిన్నగా దొక్కయా నువ్వు. బాగుంది సైకిలింగ్. ఓడి అమ్మ భయమేస్తాడు ఫుల్గా. ఏవో చిన్నగా దొక్కగా నాకు భయమేస్తుంది. ఇది అమ్మ షేక్ అయిపోతుంది. ఇది ఈ సైకిల్ రైడ్ చేసేటప్పుడు నేను ఇచ్చే బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు మొఖాలు చూసుకోండి, అప్పుడు భయం అనిపించదు. ముందు వెనకాల 2 చూసారంటే షేక్ అయిపోతారు. నాకు కింద చూస్తే భయం అవుతుంది, కానీ మా ఫ్రెండ్ కల చూస్తే ఏం కావట్లే. సో అదొక బెస్ట్ టిప్ పాటించండి. తాత యు ఆర్ సూపర్ ఎనర్జెటిక్ తాత. ఇది ఏదో ఫ్లైట్లది కానీ చిన్నపిల్లలది ఉంది చూడడానికి మాత్రం, కానీ దీని కథ ఏందో చూడాలా. చూద్దాం ఎట్లుంది దీని కథ ఏంది. బ్రో మీరే నా ధైర్యం బ్రో, మీరే నా నమ్మకం. జాగ్రత్త. ఇది చూడాలి ఎట్లుంటుందో. చిన్నగా పైకి ఎక్కుతుంది ఇది. దేవుడా ఊరిదా ఇదేంది ఇట్లా చేయగలరు. 360యా? తిరిగినప్పుడు ఏమనిపిలే, కానీ దిగిన తర్వాత లైట్ గా కళ్ళు తిరిగి అనిపిస్తుంది. ఉంది కొంచెం ఎఫెక్ట్ ఉంది. అయిపోయింది ఇవాళ మన ట్రిప్. సో ఈ వీడియోకి ఇంతే. మన వీడియోని పూర్తిగా చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఇది, పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది నాకు. సో ఇంకా ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టాటా.